వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో అర్ధాష్టమ శని దోషం తొలగిపోవటం వల్ల చాలా వరకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అర్ధాష్టమ శని నడిచినప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే తలపెట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. నమ్మిన వారి వల్ల ఇంతకుముందు మోసం జరిగినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ మోసాలన్నీ తిప్పికొడతారు. అదేవిధంగా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. శుభ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని అయినా సరే కాలయాపన లేకుండా సులభంగా పూర్తి చేయగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి అమ్మాలనుకుంటే మంచి రేటుకు అమ్మగలుగుతారు. అలాగే సొంత ఇంటి యోగం అనేది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. బంధుమిత్రులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అర్ధాష్టమ శని దోషంలో ఉన్నటువంటి మానసిక అశాంతి మొత్తం తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు తీసుకుంటే విద్యార్థులకి ప్రధానంగా చదివింది చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది. పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ రంగం తీసుకుంటే అధికారుల వల్ల అర్ధాష్టమ శనిలో మాటలు పడ్డ వాళ్ళందరూ కూడా అధికారుల యొక్క ఆదరణ చూరగొంటారు. అధికారులు మీరు చేసే పనిని మెచ్చుకుంటారు. బాసు మీకు ప్రమోషన్ ఇచ్చే యోగం ఎక్కువగా ఉంది. అలాగే కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా కనిపిస్తోంది. పని ఒత్తిడి మాత్రం ఉంటుంది. ఆ పని ఒత్తిడిని కనుక మీరు తట్టుకోగలిగితే ఉద్యోగ రంగంలో చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. మొదటి పంట కంటే రెండో పంటలో ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యవసాయ రంగం అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు పెడితే బాగా కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టినా సరే బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే సాధ్యమైనంత వరకు ఒకే దాని మీద మొత్తం పెట్టుబడి పెట్టకుండా వ్యాపారస్తులు దీని మీద కొంత, దాని మీద కొంత, దాని మీద కొంత అన్నట్లుగా పెట్టుబడి డివైడ్ చేసి పెడితే కనుక బ్రహ్మాండమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపార రంగంలో విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి. అందులోనూ ప్రత్యేకంగా ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో కనుక వృశ్చిక రాశి వాళ్ళు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే క్రీడాకారులకి చాలా అద్భుతమైన గుర్తింపు వస్తుంది, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. కళాకారులకు బ్రహ్మాండంగా ఉంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అయితే నిర్మాతలు మాత్రం చిన్న సినిమాలు తీస్తే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు.
అలాగే కాంట్రాక్టర్లకి బిల్లులు వసూలు అవ్వటం కొంచెం ఆలస్యమైనప్పటికీ చక్కగా లాభాన్నే పొందగలుగుతారు. పని వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాంట్రాక్ట్ రంగంలో చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. పెద్ద కాంట్రాక్టర్ల కంటే చిన్న కాంట్రాక్టర్లకు లాభాలు ఎక్కువ ఉంటాయి. పెద్ద కాంట్రాక్టర్లకు కొంచెం లాభాలు తక్కువ ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ రంగంలో మాత్రం అనుకూల ఫలితాలే ఉంటాయి, మంచి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాంట్రాక్ట్ రంగం వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో యోగదాయకంగా ఉంది. అలాగే రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ నాయకులకి పలుకుబడి చక్కగా ఉంటుంది. ఇదివరకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం కొంత ఆలస్యమైనా కూడా అంతిమంగా నెరవేర్చుకోగలుగుతారు. కొన్నింటిని అమలు చేయటం వల్ల వాగ్దానాల్లో ప్రజల్లో మంచి పేరు వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి స్త్రీల ఫలితాలు మనం పరిశీలిస్తే వృశ్చిక రాశి స్త్రీలకు అన్ని రంగాలలో మంచి ఆధిపత్యం ఉంటుంది. శ్రమతో విజయాలు అందిపుచ్చుకుంటారు. కష్టంతో అద్భుతమైన స్థాయికి ఎదగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకు కావాల్సిన చోటకి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. అర్ధాష్టమ శనిలో ఉన్న విభేదాల నుంచి చాలా సులభంగా బయటకు వచ్చేస్తారు. శుభ కార్యక్రమాలకు ఆటంకాలు ఉండవు. వృశ్చిక రాశి స్త్రీలు శుభ కార్యక్రమాలు ఇంట్లో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే శారీరక బాధలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సుఖశాంతులు భోగభాగ్యాలతో వృశ్చిక రాశి స్త్రీలు విరాజిల్లుతారు. అంటే వృశ్చిక రాశి స్త్రీలకి విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి స్త్రీ పురుషులకి అర్ధాష్టమ శని దోషం మొత్తం తొలగిపోవటం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక నక్షత్రాల బట్టి అదృష్టాన్ని పరిశీలిస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి కిందకు వస్తుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు బాగా కలిసి వస్తాయి. గురువారాలు నానబెట్టిన శనగలు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే నెలకొకసారి వృశ్చిక రాశి వాళ్ళకి, ప్రత్యేకంగా విశాఖ 4వ పాదం వాళ్ళకి మంచి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే విశాఖ 4వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం 3, 4, 6, 7 లక్కీ నెంబర్స్ అని చెప్పాలి. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం విశాఖ 4వ పాదం వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి కిందకు వస్తాయి. అనురాధ 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు బాగా కలిసి వస్తాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. శనివారాలు నువ్వులు దానం ఇచ్చుకుంటే వీళ్ళకి నెలకొకసారి విశేషమైన యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. అలాగే అనురాధ 4 పాదాల వాళ్ళకి 1, 2, 4, 8 ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తేదీలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వారాల పరంగా ఆదివారం, బుధవారం, శనివారం అనురాధ 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, 2026 ఫిబ్రవరి, మార్చి నెలలు బాగా కలిసి వస్తాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుధవారాలు నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే నెలకొకసారి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 4, 5 ఈ తేదీల్లో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారం, బుధవారం, శుక్రవారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం యోగదాయకంగా. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. అయితే గురుగ్రహానికి, రాహుగ్రహానికి జపాలు చేయించుకుంటే మంచిది. గురుగ్రహ వేదమంత్ర జపం, రాహుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటే మంచిది. అలాగే ప్రధానంగా జ్యోతిర్లింగ దర్శనం కానీ, శక్తిపీఠాల దర్శనం కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పరమాద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ ఉంటే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎరుపు, పసుపు, తెలుపు రంగులు బాగా కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నారాయణాయ నరసింహాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం నారాయణాయ నరసింహాయ నమః 21 సార్లు రోజు ఈ మంత్రం చదువుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం తొలగిపోవటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకొని అద్భుతమైన కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు
ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్నే జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మ కుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మ కుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాశికి ఉన్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్. ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు.
వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.